బాబు ఏం పేరే? నా పేరు మాణిక్యం. ఏడుంటావు? రేవంత్ నగర్. రేవంత్ నగర్. మరి ఎట్లనే మీ రేవంత్ నగర్ వాళ్ళంతా కలిసి ఓలకి ఏటెత్తారు, ఓలని గెలిపిద్దాం అనుకుంటారు? మేమైతే నవీన్ యాదవ్కి వేస్తాం. ఎందుకు? ఆయన మా చిన్నవనప్సంది మాకు తెలుసు, మాకు సహాయం చేసిండు. చిన్నవనప్సంది 25 ఏళ్ళ సంది పరిచయం మాకు. అలా నాయన కూడా బాగానే మాకు హెల్ప్ చేసిండు. ఏం సాయం చేసిండే? ఏదైనా ఆపద ఉన్నప్పుడు ఆదుకున్నాడు. మా పిల్లలకు డెలివరీకి పైసలు కావాలంటే కూడా ఇచ్చిండు. హాస్పిటల్లో అంటే అప్పుడు 2000 అంటే 20,000 కింద. 2000 అంటే పెద్ద గొప్ప. 25 ఏళ్ళ కింద. ఆ అభిమానంతో మేము అంతే. కానీ ఆయన మాత్రం మాకు ఏ లోటు చేయకుండా ఉన్నారు అంతే. అట్లా అన్నటోళ్ళే అట్లా వాళ్ళే ఉంటారు. అట్లా అట్లా చేసి ఉంటే ఈ పార్టీకి ఎన్నో అవుతుండే, ఎన్నో అయిపోతుండే. ఆ జూబ్లీస్ మొత్తం ఆయనదే అయిపోతుండే. మరి ఇట్లా ఆయన ఏదో ప్రజా సేవ చేసేపటికే ఇంత పూర్తయినా ఉన్నాడు. ప్రజల మంచి ఆయన. ఆయన ఏం రౌడీజం లేదు, ఏం చేయలేదు. వాళ్ళు పేర్లు మాత్రం వాడుకోరు అంతే. అంతే, అంత మించి ఏం లేదు. ఆయన ఏ టైం కన్నా అవసరం పడ్డా అంటే అన్న ఇట్లా అవసరం ఉందా అంటే ఎవరితోనైనా పంపిస్తారు అట్లా. కానీ ఆయన మాత్రం మంచి దేవుళ్ళలాగా. నవీన్ బాబు, వెంకట బాబు వాళ్ళు చిన్నప్పటి నాకు తెలుసు, దగ్గరనే ఉన్నాయి. వీళ్ళ దగ్గరనే కూడా కొన్ని రోజులు ఉన్నా, నేను పని చేసిన. ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా మాకు సాయం చేశారు. పెళ్లి కావాలన్నా పెళ్లి సామాన్లు కూడా ఇప్పిస్తుండే అందరికి. వాళ్ళకి ఇంత మంచిగా ఉన్న వాళ్ళని వాళ్ళకి అప్పుడు 2 సార్లు పోటీ చేసి ఎందుకు గెలిపేయలేరు? అప్పుడు 2 సార్లు ఓడిపోయారు అంటే ఇక ఇట్లనే చెప్పు. ఇప్పుడు ఎట్లా చెప్తారు పబ్లిక్ గట్లేదే, అట్లా పుకాలు లేపారు అప్పుడు. అట్లా అది దానికోసం అట్లా గెలవనేయలేరు. మరి ఇప్పుడు గెలుస్తారా? గెలిపిస్తారా? ఇప్పుడు గెలిపిస్తాం, ఇప్పుడైతే గెలిపిస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు అంటారు? ఈ డివిజన్ మాత్రం అయితే కంపల్సరీ. ఈ ఎక్కడ సాయంగా తెలియదు. ఈ డివిజన్ నవీన్ యాదవ్ అయితే కంపల్సరీ. ఇక వాళ్ళ ఉదయం బట్టి ఉంటది, మనం చెప్పేటట్లు లేం కదా. రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదు. మాకు నవీన్ యాదవ్ ఒకటి అంతే. మాకు ఆ సీఎం అంటే మనకు సంబంధం లేదు. నవీన్ యాదవ్ అంటే మాకు ఎమ్మెల్యేతో మాకు దగ్గర కదా, చిన్న నొప్పి చూస్తాం, చేస్తాం అట్లా. ఎందుకు పట్టించుకోరమ్మా? అదే పట్టించుకోకపోతే మేము అసలు ఇట్లా కలుస్తామా? అన్న అప్పటి నుంచే పట్టించుకుంటుండే, ఇప్పుడు ఎందుకు పట్టించుకొని గెలిచినాక అట్లా తప్పది. ఆ లెవెల్ అన్నటోళ్ళే వేస్ట్ కాదు. మనం ఏదో ఆయన అభిమానం, ఆయన గెలవని దేవుడు అంతే. ఆయన మంచి. ఇప్పుడు ఆమె గోపీనాథ్ భార్య ఉంది, ఆమె ఎవరో మాకు తెలియదు. ఆయన ఉండే ఆయన ఏం చేసిండు? అక్కడక్కడ కాలనీలలో చేసిండు, లోకల్ గా ఏం చేసిండు? చూపిస్తా, వీడియో పట్టుకొని నడవండి, చూపిస్తా. మోడీ ఎట్లుంది, అదే ఎట్లుంది, అట్లనే ఉంది. అది అది బీజేపీ పొల్యూషన్ లో అయింది. అది మోడీ అంతే. ఆ పైన గుట్ట పైన ఈట పైన అంతా వీళ్ళే చూసుకోరు. శ్రీశైలం అన్న చూసుకోరు. కేజీఆర్ పొల్యూషన్ లో అప్పుడు అంతా చూసుకోరు. అదే అట్లా అయినట్టు మళ్ళీ ఎందుకు ఓడిపోయారు? చేసేవాళ్ళు ఉంటే ఎందుకు ఓడిపోతారే? గెలుస్తారు కదా. మేమేం తప్పు చేయలేము. అది ఓడోలు చేసారు అక్కడోళ్ళు. మనకైతే ఇప్పుడు ఈ జూబ్లీ నియోజకవర్గం నుంచి అయితే కంపల్సరీ మాకు అంతే. పాపం అంటే ఆమెతో ఎవరు మాట్లాడతా చెప్పు? మేము మొగలం పోయి మాట్లాడతామా? ఆమె గోపీనాథ్ అంటే ఏదో ఆయన కలుస్తాం, ఆమెతో కలుస్తామా? ఆమె మాకేం తెలియదు. ఈయన అంటే మాకు లోకల్. ఇప్పుడు వస్తుంటాం, పోతుంటాం, కలుస్తాం, మాట్లాడతాం అంతే. మీ పేరు ఏంటంటే? మేము నల్గొండ నుంచి వచ్చామండి. నల్గొండ జిల్లా యాదవ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు నల్లపెట్టి పురుషోత్తం యాదవ్. నేను 2 చేతులు ఎత్తి జూబ్లీస్ ప్రజలకు ఒకటే విషయం చెప్తున్నాను.
అయ్యా ఓటర్ మహాశయులారా, మీరు 40 సంవత్సరాల నుంచి ఏ పదవి లేకున్నా కూడా ఈ నవీన్ అన్న ఎంతో ఈ పేద ప్రజలకు సాయం చేయడం జరిగింది. మీరు రేపు 11 తారీఖు నాడు ఒక అమూల్యమైన మీ ఓటేసి అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపియాలని జుబ్లీస్ ప్రజలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులని అందరికీ పాదావి వందనములు. అన్నగారికి 11 తారీఖు నాడు ఓటేసి అన్నని 14 తారీఖు నాడు భారీ మెజార్టీతో గెలిపియాలని ఈ జుబ్లీస్ ప్రజలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జుబ్లీస్ అంతా ఆగమవుతుంది అంటారు. అలా ఏం లేదన్న. మా వెంకటన్న కానీ, మా నవీన్ అన్న కానీ, మా పెద్ద శ్రీశైలమన్న కానీ 40 సంవత్సరాల నుంచి జుబ్లీస్ ప్రజలకి ఎంతో అండగా ఉన్నారు. ఎన్నో మంచి పనులు చేశారు. వాళ్ళ మనసు పాల లాంటిది. ఒక పాలతో మనం తెలంగాణలో ఎన్ని పనులు చేసుకోగలుగుతామో నవీన్ అన్నని గెలిపించుకుంటే ఈ జుబ్లీస్ అంత అభివృద్ధి పాలలా తయారు చేస్తాడు మా నవీన్ అన్న. కానీ ఇవన్నీ ఊమర్స్ మాటలు నమ్మకండి. ఊమర్స్ మాటలే తప్ప అన్న ఏందో ప్రజలకు తెలుసు, జుబ్లీస్ ప్రజలకు కూడా తెలుసు. మేము డోర్ టు డోర్ తిరుగుతుంటే కూడా అన్నకే ఓటేస్తామని చెప్పి జుబ్లీస్ ప్రజలు హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేస్తలేదు. 6 గ్యారంటీలలో మహిళలకు ఇస్తాన 2500 ఏమైంది, మహిళలకు ఇస్తాన తులం బంగారం స్కూటీలు ఏమైంది, సో ముసలిలకు పింఛన్లు పెంచుతా అన్నారు. ఏమైంది అవన్నీ ఎప్పుడు చేస్తారు? అవన్నీ చేసినాక ఓట్లు అడగాలి అడుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్లో అన్నీ కొన్ని చేసుకుంటూ వస్తున్నారు. దానితో పాటు జుబ్లీస్ ప్రజలకు కూడా 40 సంవత్సరాల నుంచి నవీన్ అన్న ఎప్పుడూ అండగా ఉంటున్నాడు. ఏ రోజు అధికారం కోసం అన్న లేకున్నా కూడా ప్రజల పక్కనే ఉంటూ నిత్యం ఈ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా జుబ్లీస్లో సెంటర్లోనే ఉంటూ నిరంతరం ప్రజలకు సేవ చేసే కుటుంబం ఇది. ఈ కుటుంబానికి ఓటేసే 100% ఓటేసి మేము గెలిపిస్తామని చెప్పి ఈ జుబ్లీస్ ప్రజలు చెప్తున్నారు. కానీ ప్రజలు చాలా వరకు వ్యతిరేకత ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉన్నారు అని అంటారు కదా. అలా ఏం లేదండి. నవీన్ అన్నని 100% జుబ్లీస్ ప్రజలు దీవిస్తారు. అన్న రేపు 14 తారీఖు నాడు భారీ మెజార్టీతో జుబ్లీస్లో భారీ ర్యాలీ పెట్టుకొని తిరగడం కూడా మీరందరూ చూస్తుంటారు. జుబ్లీస్ ప్రజలు ఆల్మోస్ట్ ఎప్పుడు 11 తారీఖు వస్తుంది, ఎప్పుడు నవీన్ అన్న కోటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు.